నమస్కారం విక్రమాదిత్య గారు. సూర్యోస్మి తల్లి. సార్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకి నన్ను తిట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉండుంటారు. సాయిబాబాని ఆరాధించే వాళ్ళు, పూజించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మీ మాటల్లోనే ఉన్నాను, సాయిబాబా దేవుడు కాదు అని చెప్పి అన్నారు మీరే. నిజంగానే సాయిబాబా దేవుడు కాదంటారా? అంటే ఇప్పుడు రాముల వారు జన్మ తీసుకున్నారు. ఆయన విష్ణుమూర్తి తత్వం, కానీ విష్ణుమూర్తి కాదు కదా. రామ తండ్రి వాక్కు పరిపాలన, ఆయన అంటే తండ్రి మాట మీద పరిపాలన చేశారు. ఆయన మాటకు విని అరణ్యానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా సామాన్య మానవుడిలాగా కష్టాలు అనుభవించారు. ఆయన్ని ఆదర్శ పురుషుడు అంటాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, కలియుగానికి దైవం వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు ఈ సాయిబాబా ఏ యుగానికి సంబంధించిన వారమ్మా? కలియుగానికి సంబంధించిన. అంటే ఈ కలియుగంలోనే మనకి 1800 సంవత్సరం ఆయన గురించి ఆ గ్రంథాలు చదివినప్పుడు. రాముల వారు త్రేతాయుగం, శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపరయుగం. అంటే అడిగేవాళ్ళు ఎలా అడుగుతారంటే, రాముల వారి గురించి, కృష్ణుడి గురించి, సాయిబాబా గురించి వేదాల్లో ఉందా అంటారు, పురాణాల్లో ఉందా అంటారు. వేదాలు పురాణాలు రాసిన సమయానికి ఏం జరిగినాయి, ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయా? అసలు వెంకటేశ్వర స్వామి వారి ప్రస్తావనే ఎక్కడ మనకి వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఉండదు. ఎందుకంటే ఈ యుగంలో, కలియుగంలో జరిగింది. ఆయన ఇది జరిగిన తర్వాత ఏదైనా ఋషి పురాణాన్ని రాసి ఉంటే, వ్యాసుల వారు రాసి ఉండేవాళ్ళేమో, అవి ఇవి ఉండేవి. ఇదంతా పురాణాలు రచించేసిన తర్వాత ఇవి అన్నీ జరిగినాయి. వీటి గురించి ప్రస్తావన ఈ యుగాలలో ఈ పురుషులు ఇలా జన్మ తీసుకుంటారు అని ఉండొచ్చేమో ప్రస్తావన ఉంటే పురాణాల్లో. ఇది పురాణం వ్యాసలిఖితం, వేదం భాగవత్లిఖితం. వీటి గురించి ఏమి ఉండదు. ఇక్కడ జరుగుతుందంతా కూడా ఇప్పుడు మొన్న ఎప్పుడన్నా అయిపోయిన దాని గురించి పురాణాలు చెప్పకుండా జరిగిపోయిన దాన్ని పురాణం అంటారు. అది ఇప్పుడు ఉన్నటువంటిది ఎక్కడ అవుతుంది అంటే, ఈ కలియుగంలో పురాణాలు ఎవరు రాయలేదు కదా, అందుకని వీళ్ళ గురించి ప్రస్తావన ఉండదు. ఇకపోతే ఇక నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఇది అందరూ ఆమోదించేది, ఎవరు కాదనలేదు. ఎందుకు అంటే ఆయన సాధకుడు, సిద్ధిని పొందినవారు. వైకుంఠంలో లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతే శ్రీ మహావిష్ణువు భూలోకం ఆవిడ వెతుక్కుంటూ భూలోకం రావటం, అక్కడ ఆవిడ కనపడక ఒక చెట్టు కింద విశ్రమిస్తే పుట్టపోయటం, అక్కడ కొంతకాలానికి గోమాత వెళ్ళి ఆవు పాలు ఇవ్వటం, తర్వాత శక్తిని పుంజుకొని బయటికి రావటం, తర్వాత యాజ్ఞవల్క, అక్కడ ఆశ్రమాలు ఉంటే ఒక గురువు గారు ఋషి యాజ్ఞవల్క మహర్షి అనుకుంటాను, ఒక దీక్ష చెప్తారు ఆయనకి. ఆ దీక్షని ఆయన చేయటం, ఆ దీక్ష పరిపూర్ణత చెందడంతో పద్మావతి, లక్ష్మీదేవే పద్మావతిగా ఆయనకి ఇవ్వటం, తర్వాత ఆ వెళ్ళిద్దరు వివాహం జరిగిన తర్వాత ఆయన పైకి వెళ్తారు. 7 కొండల మీదకి పైకి. అక్కడికి ఎందుకు వెళ్ళాలి? మీకు తిరుపతిలో పద్మ పుష్కరణి ఉంటుంది, పద్మావతి దేవాలయం ఉంటుంది, అక్కడే ఉండొచ్చుగా. ఆయన సాధన చేసిందంతా అక్కడే. అక్కడి నుంచి వివాహం జరిగిన తర్వాత అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ తిరుపతిలో అగస్త్య మహాముని ఆశ్రమం కూడా ఉంటుంది. అంటే వివాహం జరిగిన తర్వాత దూరం ప్రయాణం చేయకూడదని 6 నెలలు అక్కడ ఉంచుకుంటారు అగస్త్యుల వారు. ఆ తర్వాత ఆయన పైకి వెళ్ళారు, తిరుమలకి వెళ్ళారు అంటారు. తిరుమలకి ఎందుకు వెళ్ళాలమ్మా, ఆ దేవాలయం ఏదో కిందే కట్టి ఉండొచ్చు కదా. అంటే అక్కడ ఏదో సమ్ పవర్ ఉంది. కొండ మీద ఈయన సాధన చేశారు కాబట్టి, సాధనలో సిద్ధిని పొందారు కాబట్టి, సామాన్య మానవుడిగా జన్మ తీసుకున్న కలియుగానికే దైవం అయి కూర్చున్నారు. రాముల వారు సాధన చేశారు, సత్యవాక్ పరిపాలన, తండ్రి మాట జవదాటలేదు, ఏకపత్ని వాకుడు, ఇవి చేశారు కాబట్టి త్రేతాయుగంలో జరిగినటువంటి సంఘటనని గుర్తుపెట్టుకుని ఇప్పటి వరకు ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు. ఇది ద్వాపర యుగంలో జరిగింది, కలియుగంలో ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది సనాతన హిందూ హైందవ సంస్కృతి సాంప్రదాయం. ఎవరైనా మంచి చేస్తే వాళ్ళని గుర్తు పెట్టుకోవటానికి మనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక అంటే నాకు తెలీదు, చదివాను, విన్నాను, ఆయన చేసిన మహిమలు ఏంటి. మనం ఇంతకుముందు కూడా నేను ఆంజనేయులు గారు కలిసి చేసాం. ఇది ఎవరి విజ్ఞతకు వాళ్ళకు వదిలేయాలి. అప్పుడు అంటే నేను డివోటీని, అన్నీ సమానం ఎప్పుడూ కాదు. అన్నీ సమానం అంటే ఎప్పుడూ కాదు. దైవశక్తి ఒకటి ఉంటుంది, డివైన్ ఎనర్జీ, అది ఒకచోటే ఉంటుంది. వేరు ధర్మాల వాళ్ళు ఎలా అనుసరిస్తున్నారు,
వాళ్ళు ఒకటే దాన్ని పట్టుకుని ఉంటున్నారు. మనం ఎందుకు ఒకే దాని మీద ఉండం, అన్నీ ఎందుకు కలిపేస్తాం? ఇది ఎవరి విజ్ఞత వాళ్ళది, అది వాళ్ళకే వదిలేయాలి. ఉందా లేదా? ఇప్పుడు వారణాసిలో తీర్పు జరిగింది, అక్కడ ఉన్నటువంటి దేవాలయాల్లో బాబా విగ్రహాలు తీసివేస్తున్నారు. అలాగే తమిళనాడులో ఎవరో అజ్జి పెట్టుకున్నారు, అక్కడ కూడా తీసేయమని చెప్పడం జరిగింది. ఒక యోగిని గౌరవించడం అనేది మన సాంప్రదాయం. రమణ మహర్షి మనకి ఆయన ఇచ్చింది ఏంటి? రమణ మహర్షి ఆత్మ నీలోనికి నీవు ప్రవేశించు, గిరి ప్రదక్షిణ చేయి. ఆయన మనకు తెలుసు. ఆయనతో పాటు సంచారం చేసిన వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఇంకా ఉన్నారు, అదే అప్పుడు ఉన్నారు. తర్వాత వాళ్ళు రాసిన గ్రంథాలు చదివి రమణ మహర్షులు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేశారు అని విన్నాం. ఎక్కడో మహారాష్ట్ర మనకి షిరిడి అనే గ్రామంలో సాయిబాబా ఉన్నారని, ఇక అక్కడ మనం లెండి తోట గురించి నేను కూడా వెళ్ళాను, నేను కూడా చూశాను. అక్కడ దుని ఉంది. అది యజ్ఞకుండం అయితే కాదు, దుని మండుతున్నటువంటి అగ్ని. అంటే కట్టెలు మండిస్తే యజ్ఞకుండం అయిపోదు. యజ్ఞకుండానికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది. నిత్యాగ్నిహోత్రం అంటే ఆవు నేతితో చేసేదాన్ని నిత్యాగ్నిహోత్రం అంటారు, దునిని అన్నారు. ఇవన్నీ అంటే వారణాసి మన స్పిరిచువల్ క్యాపిటల్. అక్కడే ఈ నిర్ణయాలు తీసుకుని అక్కడే అంటే వేదం. వారణాసిలో బెనారస్ యూనివర్సిటీ అని ఉంటుంది, అక్కడ వేదాన్ని ప్రచారం చేస్తారు. వేదం ఏదైతే చెప్పుద్దో దాన్నే మనం అనుసరించాలి. ప్రమాణం వేదం అమ్మ. ఇక్కడ లౌకికంగా పురాణాలు కొన్ని చెప్తూ ఉంటాయి. రాముల వారు అనుసరించాడు, ఆదర్శ పురుషుడయ్యాడు, అందుకని రాముల వారిని ఆరాధిస్తున్నాం. ఉన్నారుగా, రాముల వారు ఉన్నారు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, కలియుదయం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అరుణాచలంలో శివుడు ఉన్నాడు, శ్రీశైలంలో బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఉన్నారు, విజయవాడలో దుర్గమ్మ ఉంది, శబరిమలలో అయ్యప్ప ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి శక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు చాలా ఉన్నాయి. దీని మీద ఎందుకు మనం కాంట్రవర్సీకి వెళ్ళిపోతున్నాం? అందుకని గురువులు, నేను గొప్పని కాదు, గురువులు వేద పండితులు, వేదం తెలిసిన వాళ్ళు చెప్పేదాన్ని ప్రమాణంగా తీసుకుందాం. ఆయన దేవుడా? కాదు. 100% సాయిబాబా దేవుడైతే కాదు, పక్క నో డౌట్. మరి ఆయన్ని పూజించే వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఇంకా అది ఎవరి విజ్ఞత వాళ్ళది. చెప్పడానికి నేను ఎవరిని? నేను ఒకటే చెప్తాను, సాయిబాబాని ఇప్పుడు నువ్వు చూపించగలవా? ఆయన దేవుడమ్మా, చూపించగలవా అంటే ఒక మూర్తిని చూపిస్తాం, ఇది సాయిబాబా అని. శివుని చూపించగలవా? ఒక శివలింగాన్ని చూపిస్తాం, ఈయన దేవుడు అని. అమ్మవారిని చూపిస్తాం, ఈవిడ దుర్గాదేవి అని. నేను చూపిస్తాను ఈయన దేవుడు అని, ఈయనే దేవుడు అని. ఆ దేవుడు ఎవరమ్మా? సూర్యుడు, ప్రత్యక్ష భగవానుడు. మనకి ఇష్టమైనటువంటి ప్రతి దేవీ దేవతని కూడా సూర్యమండలంలో చూసుకోవచ్చు. అంటే వేరే దేవుళ్ళని ఎవరిని మీరు దేవుళ్ళు కాదు అని స్పష్టంగా చెప్పడం లేదు, కేవలం సాయిబాబాను మాత్రమే ఆయన దేవుడు కాదు అని చెప్పడం వెనక కారణం ఏంటి అంటున్నాను. అంటే ఏదైనా చదివి చెప్పడం కానీ, లేకపోతే వీళ్ళు ఎవరైనా వాళ్ళ మాట నోటి ద్వారా ఏదైనా చెప్పడం కానీ అలా జరిగిందని? అంటే ఇక్కడ ప్రమాణం తీసుకోవాలి, దేనికైనా ఒక ప్రమాణం కావాలి. వేదం చెప్తుంది, వేదంలో ఉంటుంది, వేద ప్రమాణాన్ని తీసుకుని ఎవరైనా చెప్పాలి. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నాం, 100 రకాలు చెప్పేస్తాం. నేను కూడా సాయిబాబా గ్రంథం 2-3 వేదవ్యాస మహర్షి రాసినటువంటిది చదివాను, డాక్టర్ వేదవ్యాస్ గారు రాసినవి చదివాను. నేను పారాయణాలు చేసినవి ఉన్నాయి. అంటే బైబిల్ తప్పు, క్రీస్తు కాదు అని ఎలా అయితే అంటున్నామో ఇది కూడా అంతే. యేసుప్రభు సాయిబాబా ఒకళ్ళే అంటారు, అంతే. ఆయన కూడా సాయిబాబా దేవుడు అయితే యేసుప్రభు కూడా దేవుడు అవుతాడు. ఎందుకంటే ఆయన అక్కడ బెత్లెహేంలో జన్మ తీసుకున్నారు. ఆయన మ్లేచ్ఛ జాతిని ఉద్ధరించడానికి నేను జన్మ తీసుకున్నాను అని చెప్పడం జరిగింది. ఇక్కడ కూడా ఈయన కూడా జన్మ తీసుకున్నారు. ఉన్నాడో లేడో అని నేను అన్నాను, ఆయన ఉండొచ్చు యేసు ప్రభువు కూడా. ఆయన అది నిజమైతే, బైబిల్ గ్రంథం నిజమైతే, ఇక్కడ షిరిడి సాయిబాబా కూడా నిజమే. అది నిజం. ఆయన చూసిన వాళ్ళు ఉన్నారు, చేసిన వాళ్ళు లెండితోటి, ఇవన్నీ నిజాలే. కానీ వాళ్ళ దేవుళ్ళు కాదు. వాళ్ళు కూడా మేము దీన్ని ఫాలో అవుతున్నాం, మీరు దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పిన ఫాలోవర్స్, మనల్ని మార్గంలో పెట్టేటువంటి. ఇప్పుడు విక్రమాదిత్య అమ్మ దేవుడు అవుతాడా? కాదు.
నేను ఎవరు దేవుడని చెప్తున్నాను? సూర్యుడు దేవుడు అంటున్నారు. నీకు నేను యేసు గురించి మాట్లాడినప్పుడు కొన్ని ఆయన చెప్పినవి ఉంటాయి. ఆయన కూడా మ్లేచ్చులను, అంటే స్నానం సరిగా చెయ్యని ధర్మంలో మేము జీవిస్తున్నాము, వీళ్ళలో ఉద్ధరించడానికి నేను జన్మ తీసుకున్నాను, నా తండ్రి నడిపిస్తున్నవాడు సూర్యుడు అని చెప్పాడు. నేను కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆయన అంటే సాధన చేశారు. అలాగే సాయిబాబా కూడా సాధన చేసి ఉండొచ్చు. ఆయన కూడా ఒక యోగి అంటే, యోగి, ఒక జ్ఞాని. అవును, ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటూ వెళ్ళారు. నన్ను పూజించండి, నాకు అంటే ఇవన్నీ కూడా ప్రమాణాలు కావాలి దేనికైనా. మంత్రాలు అంటే వేదంలో ఉన్నవి మాత్రమే మంత్రాలు, మిగతావన్నీ కూడా లౌకికం. ఎవరిని మనం కించపరచకూడదు, ఎవరిని మనం ద్వేషించకూడదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది? ధర్మము ఆచరణ. ఈ కొట్లాట్లన్నీ ఎందుకు? ఉన్నాయి సరిపోవా? కొత్తగా దేవాలయాలు కట్టేసుకోవడం ఎందుకు? కొత్త దేవుళ్ళని పుట్టించుకోవడం ఎందుకు? దీనికి శక్తి ఉందంటే మిగతా దానికి లేదు అన్నట్టు లెక్క. ఏదో ఒక దాని మీద గురించి, చెట్టు నిండా పళ్ళు ఉన్నాయమ్మా, మనకు కావాల్సింది ఒక పండు ముగ్గింది, ఆ దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఆ పండుని మనం సొంతం చేసుకోగలుగుతాం. ఏదో పండు దొరికింది కదా అని చెప్పి తీసుకో, ఎక్కడ పడితే అక్కడ పరిగెట్టొద్దు. అంటే ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ప్రాచుర్యం పెరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం అంటే సాయిబాబా ప్రాచుర్యంలోకి రావడానికి ఏదో ఒక మాధ్యమం, ఇప్పుడు మనం చూడండి ఎర్రవరం ప్రాచుర్యంలోకి వచ్చింది, అయిపోయింది, ముగిసిపోయింది, మళ్ళీ ఇంకోటి ఏదో వస్తుంది. ఇలా పరిగెట్టొద్దు. సనాతన ధర్మం ఒకటే చెప్పుద్ది మనకి. స్వయంభూ దేవాలయాలు, శివాలయాలు, స్వయంభూ అష్టాదశ శక్తిపీఠాలు సరిపోవా? మన ఊర్లో ఒక శివాలయం, అంటే శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం అంటారు, అక్కడ పూజించకూడదు అంటారు. ఒక మంచి శివాలయాన్ని నిర్మించుకుందాం, శివాలయానికి వెళ్దాం. ఆ సాయిబాబా ఇష్టం శివుల్లో చూసుకోవచ్చు కదా, శివలింగంలో ఇలాగే ఉండాలా? కాలు మీద కాలు వేసుకుని తెల్లని కుఫ్ని ధరించి అలాగే ఉండాలా? అంటే ఐకమత్యం లేదు హిందువుల్లో. హిందువులని విడగొట్టి విభజించి పరిపాలించాలి, మార్చుకోవాలి. మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయంటే దానికోసం ఇలాంటివి పుట్టించారేమో అని నా ఉద్దేశం, నాకు అనిపించిన ఉద్దేశం. ఉన్నది ఒకటే సనాతన ధర్మం అది. అది మనకు ప్రత్యక్ష భగవానుడు. ఎవరైనా అడగచ్చు, నువ్వు ఈ దేవుని చూపించగలం, సూర్యుడిని చూపించగలం, సూర్యుడే ప్రత్యక్ష దైవం. ఆ సూర్య మండలంలో నీకు ఇష్టమైన దేవీ దేవతను దర్శించు, అక్కడే నమస్కారం చేసుకో. ఆయనలోనే ఉన్నాడు. ఆయన జన్మ రాహిత్యాన్ని త్యజించి సమాధి అయిపోయారు, తన జీవితాన్ని బయట తీసుకొచ్చి చేశారు. లేరు కదా, ఆయన ఎక్కడున్నారు? ఉన్నానన్నారు. ఏకాదశి సూత్రాల్లో ఆయన ఉంటాడు. ఆయన సూర్యమండలం ఉండొచ్చుగా. శ్రీకృష్ణ పరమాత్మ నా శక్తి అంతా కూడా భగవద్గీతలో చెప్తారు, సూర్యమండలం ఉందని. రాముల వారు సూర్యుని ఆరాధించారు, వెంకటేశ్వర స్వామి సూర్యుని ఆరాధించారు. ఆయన 7 కొండలకి సప్తాస్వరథమారుడం, 7 గుర్రాలకి, ఈ 7 కొండలకి అవినాభావ సంబంధం ఉంది. నువ్వు ఏ దేవీ దేవతనైనా సరే సూర్యమండలంలో దర్శించవచ్చు. ఈ విభేదాలు వద్దు. వీళ్ళ దేవుళ్ళా కాదా? అయితే ఏంటి, మంచి జరిగిందా లేదా? ఒకే విధానంలో వెళ్తే ధర్మం వృద్ధి చెందుతుందమ్మా. లేకపోతే విడిపోవడం వల్ల, కొట్టుకోవడం వల్ల అవతల వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. మనం కొట్టుకుంటుంటే మిగతా ధర్మాల వాళ్ళు మనల్ని చూసి నవ్వుతున్నారు. స్టెబిలిటీ ఉంది వాళ్ళకి. అందుకని ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించుకోండి. ప్రమాణం కావాలి దేనికైనా, ప్రమాణాలను పట్టుకోండి. ఉన్నవి చాలు. గురువులు చాలామంది ఉన్నారు, మార్గదర్శకం చేస్తున్నారు. పురాణాన్ని ప్రవచనం చేయడం ద్వారా పురాణాలు వినండి. గుడికెళ్తే పుణ్యం రాదు, మొక్కుబడిగా అది మొక్కుబడి. గుడికి వెళ్ళడం, కొబ్బరికాయ కొట్టడం, విపరీతంగా అభిషేకాలు చేసేయడం. అభిషేకం శివుడికి నమ్మకం రూపంలో ఉంటుంది. కొన్ని నీళ్ళని జలంతో, మీరేమీ లీటర్ పాలు పోసేసి, లీటర్ మామిడికాయల రసాలు పోసేసి, లీటర్ దానిమ్మకాయ రసాలు పోసేస్తే పుణ్యం వచ్చేది. ఇంత చక్కెర రసం, తేనె, ఇంత చెరుకు రసం, ఇంత దానిమ్మకాయ రసం, ఒక స్పూన్ అలా వేసి, మంత్రంలో ఉంది శక్తి. మంత్రం వేదం ఇచ్చింది, నమ్మకం, చమకం. అవి చేయడం ద్వారా వస్తుంది తప్ప సాయిబాబాకి అభిషేకం, ఈ ఫలాలతో అభిషేకం చేస్తే ఇది వస్తుంది అనేది లౌకికంగా సృష్టించబడింది. అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయటం నా ఉద్దేశం కాదు. ప్రమాణాలు తీసుకోండి. మన వేదం చాలా గొప్పది. ఒక హిందూ ధర్మంలో మాత్రమే 33 కోట్ల దైవీ దేవతలు ఉన్నారు అంటారు, మిగతా ఎక్కడో ఉండదు.
ఇది అంత గొప్పది. ఎందుకంటే నేనే వివిధ రూపాల్లో మీకు ఒక గెస్ట్గా, నా ఇంటికి వెళ్తే నా భార్యకు ఒక భర్తగా, నా తల్లిదండ్రులకి కొడుకుగా, నా తమ్ముళ్ళకి అన్నగా మారుతూ ఉన్నాను కదా. ఇదే మన సనాతన ధర్మం, హిందూ ధర్మం. ఇక్కడ ఉన్నటువంటి దేవీ దేవతలు ఒక్కడే, సూర్యుడు ఒక్కడే. చాలామంది చాలా రూపాల్లో ఉన్నాడు ఆయన. సహస్ర కిరణాలు ఉన్నాయి, దాంట్లో పేర్లు ఉన్నాయి. ఒక కిరణం పేరు సూర్యుడు, ఒక కిరణం పేరు శుక్రుడు, ఒక కిరణం పేరు శని, ఒక కిరణం పేరు రాహువు, ఒక కిరణం పేరు కేతువు, ఒక కిరణం పేరు బుధుడు. గ్రహాలన్నీ అన్నీ ఒకే సూర్యుడు. ఇన్ని రూపాలుగా, ఇన్ని రకాలుగా. ఉదయం ఇక్కడ మనకి సూర్యోదయం, సూర్యుడిగా ఉన్నాడు. అక్కడ శనీశ్వరుడు, వెస్ట్రన్ కంట్రీస్, చీకటి, డార్క్నెస్ మారుతూ ఉంటాయి. అందుకని ధర్మాన్ని అనుసరించండి, సరిపోతుంది. ధన్యవాదాలండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు మాకు. సూర్యస్మృతులే.